తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు వేషం ఏమీ వేయలేదు, దిక్కుమాలిన డ్రెస్ తోటి వచ్చా, వంగిని నడుముతోనే వచ్చా, పశ్చాత్తాపంతో వచ్చా. ముందు అనుకున్నాడంట, అయ్యో నేను ఎక్కడ చచ్చిపోతున్నాను, సరైన తిండి లేక ఇలా చచ్చే బదులుగా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. వెళ్ళి ఏం చెప్తాను, నేను నీ కుమారుడని అనిపించుకోవడానికి నేను తగినవాడను కాను. అనుకున్నవాడు అక్కడే ఉన్నాడా? లేదు, లేచాడు. ఏ పరిస్థితిలో ఉన్నావు ఆ పరిస్థితి నుంచి పైకి నీవు లేవలేని గర్విష్ఠురాలుగా ఉన్నావు. వచ్చి సరిగ్గా అదే మాటలు ఆ మాటలు ఫినిష్ చేయకముందే తండ్రి ఎంతవరకు జరిగిన ప్రతి దాన్ని క్షమించి అవతల పడేసి, సహోదరి నీ దీనత్వంతో కూడిన పశ్చాత్తాపమే ఆయన